హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సజీ వ్లాగ్స్. మా అమ్మాయి అయితే ప్లేట్లో సర్దేస్తుందండి. ఏంటా అని చూస్తున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే ఆదివారం ఆషాఢం. అయితే ఆషాఢం లాస్ట్ ఆదివారం అండి ఇది. ఇంకా తర్వాత అసలు ఆషాఢం లేదు. అయితే అందరు అమ్మవార్లకి కూడా ఆషాఢంలో సారి తీసుకువెళ్ళారు. బూలకమ్మ తల్లికి, అలాగే గంగానమ్మ తల్లికి, అందరు తల్లికి తీసుకెళ్తున్నారండి. ఇవాళైతే మా ఇంటి దగ్గర సత్యనారాయణపేటలో కూడా చాలా చక్కగా అందరూ కలిసి అమ్మవారికి సారి తీసుకెళ్తున్నారు. నేను ఇక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత అలాగే మా ఇంటి దగ్గర నవాబ్పేటలో గంగానమ్మ తల్లి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు సంబరాలకి అది చూపిస్తూ ఉంటాను. ఆ తల్లికి కూడా సారి తీసుకెళ్ళాలని చాలా ఆశపడ్డానండి. అయితే నాకు అసలు ఒంట్లో బాగాలేదు ఈరోజు, అందుకని మా సాయిని తీసుకెళ్ళమన్నాను. వీధిలో అయితే చెప్పాను ఫ్రెండ్స్, అందరం కలిసి ఏదైనా చేసుకుందామని చెప్పాను. కానీ అంటే ఎవరూ రాలేదు. తర్వాత నాకు కూడా కొంచెం నిన్నటి నుంచి హెల్త్ బాగోకటి వెళ్ళడానికి కూడా అవ్వలేదు. నాకైతే తల్లి చెప్తున్నానండి, వచ్చే సంవత్సరం చాలా చక్కగా చేసుకోవాలన్నది. ఆ తల్లికి కనుల పండుగగా ఉన్న చిన్నవి ఏదైనా సరే ఉన్న అందరం కలిసి ఎంతో కొంత అమౌంట్ వేసుకొని అందరూ చక్కగా వెళుతుంటే ఎంత బాగా ఉంటుందోనండి ఆ సారి తీసుకెళ్తుంటే. అలాగే ఇంకా మా సాయిని అన్నీ కొని తీసుకొని వెళ్ళమన్నాను. వాళ్ళ డాడీ ఉదయమే అన్నీ తీసుకొచ్చారు. ఇంకా పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, అలాగే చలిమిడి, అరిసెలు, స్వీట్స్ అది తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత చక్కగా ప్రొద్దుట వెళ్ళి పూజ చేయమన్నాను. అలాగే అసలు తను కూడా పూజ అయితే చాలా బాగా చేస్తుందండి. ఉపవాసమే ఉంటుంది. పూజ అయ్యే వరకు కూడా ఏమీ తిందు. అలాగే వెళ్ళి చక్కగా తల్లికి చక్కగా దీపారాధన అది చేసుకొని పూజ చేసుకుంది. అప్పటికి ఆదివారం కొంతమంది చలిదీపారం అది పెట్టుకుంటారండి, చాలా మంచిది చల్లదనమని. కొంతమంది ఈరోజు పూజ కూడా చేసుకున్నారు. తను వెళ్ళేటప్పటికి చలిదీపారం పెట్టుకోవడం, అలాగే ఆవిడెవరో నైవేద్యం అది పెట్టుకొని చక్కెర పొంగల్ అది పూజ అది చేసుకున్నారంట ఫ్రెండ్స్. అలాగే సాయి కూడా వెళ్ళి ఇంకా సుప్రి, దేవి, మౌని వీళ్ళందరూ వచ్చారండి దానికి తోడుగా. వస్తే ఇంక అక్కడ తల్లికి అక్కడ పోతురాజు బాబుకి చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఆ సారిని చక్కగా వీధిలో అందరికీ పనిచేసి రమ్మన్నానండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సత్యనారాయణపేటలో అయితే సారి పెట్టడానికి ప్రతి ఒక్కరు అందరూ కూడా వెళ్ళారండి. ఇంటి నుంచి అందరూ వెళ్ళారు. అందుకని ఇంకా ఆ తల్లికి ఏమీ పెట్టలేదే అని చెప్పి నాకైతే చాలా అదొకలాగా అనిపించింది. ఇంక ఈయన వెంటనే ప్రొద్దుట వెళ్ళి అవన్నీ తీసుకురమ్మన్నానండి. నాకు తోచినట్టుగా ఉన్నంతలో 1 కేజీ స్వీట్స్, చలిమిడి, అరిసెలు అవి తెప్పించాను. అవన్నీ పెట్టిన తర్వాత నేను మా వీధిలో ఇంటింటికి వెళ్ళి అందరికీ కూడా ఆ సారి కొంచెం కొంచెంగా పనిచేసి రమ్మన్నాను ఫ్రెండ్స్. ఇంకా తను వెళ్ళిందండి. వెళ్ళి అలా చేసుకుంది పూజ అదిని. ఆ పూజ అంతా కూడా మీరు ఎలా చేసుకుంది ఏంటి అని చూడండి. నేనైతే అమ్మవారి గురించి ఒక చిన్న పాట పాడుతుంటాను. ఈ పూజది చూస్తూ ఉంటూ ఆ పాట వినండి ఫ్రెండ్స్. అమ్మా అమ్మోరు తల్లు, అమ్మోరు తల్లు, అమ్మల గన్న అమ్మ బంగారు తల్లు, ఆదిశక్తివి నువ్వేనంట, అపరశక్తివి నువ్వేనంట, ఆదిశక్తివి నువ్వేనంట, అపరశక్తివి నువ్వేనంట, దుష్టశక్తులని పతం చేసే పరాశక్తివి నువ్వేనంట. అమ్మా అమ్మోరు తల్లో, అమ్మోరు తల్లో, అమ్మల గన్న అమ్మ గంగానమ్మ తల్లో, నీ కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు నిత్యం వెలుగుతూ ఉంటారంట, ఏదాలన్నీ నీ నాలుకపై ఎప్పుడు చిందులు స్థాయంట, నీ కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు నిత్యం వెలుగుతూ ఉంటారంట, ఏదాలన్నీ నీ నాలుకపై ఎప్పుడూ చిందులు వేస్తాయంట, నింగి నీకు గొడుగంట, నేల నీకు పీఠమంట, నిన్ను నమ్మిన వాళ్ళ నోముల పంటకి నారు నీరు నువ్వేనంట. అమ్మా అమ్మోరు తల్లో, అమ్మోరు తల్లో, అమ్మల గన్న అమ్మ గంగానమ్మ తల్లు, మా అమ్మల గన్న అమ్మ గంగానమ్మ తల్లు, పడగలు ఎత్తిన పాముల మధ్య పాలకు ఏడ్చే పాపలమమ్మ, జిత్తుల మారి నక్కల మధ్య దిక్కే తోచని దీనులవమ్మ, పడగలు ఎత్తిన పాముల మధ్య పాలకు ఏడ్చే పాపలమమ్మ, జిత్తుల మారి నక్కల మధ్య దిక్కే తోచని దీనులమమ్మ, బ్రతుకు మాకు సుడిగుండం ప్రతిరోజు ఆకలి గండమ్మా,
గాలివానలో రెపరెపలాడే దీపాలను నువ్వు కాపాడం అమ్మా అమ్మోరు తల్లో అమ్మా అమ్మోరు తల్లో అమ్మోరు తల్లో మా అమ్మల గన్న అమ్మ గంగానమ్మ తల్లు మా అమ్మల గన్న అమ్మ గంగానమ్మ తల్లు ఆదిశక్తివి నువ్వేనంట అపరశక్తివి నువ్వేనంట ఆదిశక్తివి నువ్వేనంట అపరశక్తివి నువ్వేనంట దుష్టశక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట అమ్మా అమ్మోరు తల్లో అమ్మోరు తల్లో అమ్మల గన్న అమ్మ గంగానమ్మ తల్లు ఆషాఢంలో సారే చీరే తీసుకొని నీకు వచ్చామమ్మా చల్లదనంగా చలిమిడి నీకు చక్కగా నీకు పెట్టామమ్మా ఆషాఢంలో అరిసెలు స్వీటు చక్కగా తీసుకువచ్చామమ్మ చల్లదనంగా చలిమిడి నీకు చక్కగా పెట్టగా వచ్చామమ్మ మా బిడ్డలను చక్కంగా ఊరు వాడ చల్లంగా నువ్వు చక్కగా నువ్వు చూడాలం అమ్మా గంగానమ్మ తల్లో అమ్మా అమ్మోరు తల్లో అమ్మోరు తల్లో అమ్మల గన్న అమ్మ గంగానమ్మ తల్లు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంత గట్టిగా నవ్వుకొని ఎంత సరదాగా పెడుతున్నారు చూసారండి మా అమ్మాయిలు అందరూ. మా అమ్మాయిలు, మా మనవరాలు, మా మనవడు అందరూ ఉన్నారండి. అలాగే చక్కగా పెట్టిన సారీ అయితే అందరికీ కొంచెం కొంచెంగా, అంటే అందరూ కూడా కొంచెం ఆ తల్లిది ప్రసాదం తిన్నట్టు ఉంటుందని చెప్పి అందరికీ పంచి రమ్మన్నానండి. అలాగే ఇంకా అదంతా పనిచేసి తర్వాత వచ్చారు ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే ఇంకా కొంచెం నీరసం తగ్గిన తర్వాత దండం పెట్టుకోవడానికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చానండి. నాకైతే ఈసారి అయితే నిజంగా చాలా బాగా చేయాలనింది ఫ్రెండ్స్. వచ్చే సంవత్సరం కొంచెం ముందుగా పూనుకొని అందరినీ సంప్రదించి చక్కగా అమౌంట్ వేసుకొని అందరం కలిసి చెయ్యాలని ఉందండి. ఆ తల్లి కోరిక నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.